జగద్వంద్యుడు తపంబు చేయుచుండే. జగద్వంద్యుడు అంటే ఈ జగత్తంతా నమస్కారం చేస్తుంది. అన్ని ప్రాణులు ఆయన్ని చూసి సంతోషిస్తాయని ఇప్పుడు ఇలా వెడతారు స్నానానికి. ఆయన ఎక్కడున్నాడు? గంగాద్వారమునందు ఉంటాడు. అటువంటి వాడు జగద్వంద్యుడైనటువంటి మహానుభావుడు ఆ భరద్వాజుడు గంగా స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో ఘృతాచి వచ్చింది. ఘృతాచి అప్సరస. అప్సరస అంటే వాళ్ళు నీటిలోంచి పుట్టిన వాళ్ళు అని. అప్సరస అంటే నీటి నుంచి ప్రాదుర్భావమును పొందిన వాళ్ళని అప్సరసలు అని పిలుస్తారు. ఆ ఘృతాచి కూడా అదే సమయంలో స్నానం చేసి బయటికి వెడుతోంది. ఈయన ఆమె వంక చూశాడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన శరీరములు చూడడం, ఆయన భగవంతుణ్ణి చూస్తాడు. అటువంటి వాడి బుద్ధిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఆమె వంక చూడగానే ఆయన యొక్క రేతస్సు స్ఖలనమైంది, ఆయన యొక్క తేజస్సు జారిపడింది.